నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఎముక లేకుండా ఇంప్లాంట్ సాధ్యమేనా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ఎల్బిఆర్ డెంటల్ క్లినిక్ నుంచి సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ శారద. నమస్తే అండి. డాక్టర్ గారు. ముందుగా మీ ఎల్బిఆర్ డెంటల్ క్లినిక్ గురించి చెప్పండి. ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? దీన్ని ఎప్పుడు స్థాపించారు? ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ మీ దగ్గర ఉంది? ఈ మా క్లినిక్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అనేది 2001లో స్టార్ట్ చేశామండి. యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ డాక్టర్ కే రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి అడ్వాన్స్డ్ డెంటల్ అన్ని అడ్వాన్స్ సేవలు అందిస్తున్నాము. అండ్ గత 20 ఇయర్స్‌గా ఇంప్లాంట్ సేవలు అందిస్తున్నాం పేషెంట్స్‌కి. సో, ఈ ట్రీట్మెంట్స్ కోసం మన స్టేట్ నుంచే కాకుండా పక్క స్టేట్ నుంచి అండ్ డెంటల్ టూరిజం ద్వారా వేరే దేశాల నుండి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు మాకు. ఇంకా ఎలాంటి సర్వీసెస్ మీ దగ్గర ఉన్నాయి? అయితే ఇక్కడ మేము డెంటల్ ట్రీట్మెంట్సే కాకుండా డెంటల్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తామండి. Okay. ఇంప్లాంట్ కోర్సెస్. ఏంటంటే జైగోమా అనేవి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవి. ఈ ట్రీట్మెంట్స్ కోసం కూడా డాక్టర్స్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ పొందుతూ ఉంటారు. అండ్ మాదొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, ఎల్బిఆర్ డెంటల్ అని. దాంతో పేషెంట్స్‌కి డెంటల్ గురించి అవేర్‌నెస్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. టాపిక్‌లోకి వస్తే ఎముక లేకుండా ఇంప్లాంట్స్ అనేది అసాధ్యం అంటారు. నిజంగా అసాధ్యమేనా? అలాంటి వాళ్ళు ఇక కట్టుడు పనులు పెట్టుకోవాల్సిందేనా? హరిత, కట్టుడు పళ్ళకైనా గానీ ఎంతో ఇంతో ఎముక ఉండాల్సిందే. ఓహ్! కానీ అస్సలు ఎముక లేకున్నా గానీ ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియేట్‌గా 1 వీక్ లోపల ఫిక్స్డ్ టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి వాళ్ళకైనా అది సూట్ అవుతుందా? సూట్ అవుతుందండి. అంటే వాళ్ళ బోన్ టైప్‌ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎముక అరిగిపోవడానికి జనరల్‌గా ఎలాంటి కారణాలుంటాయి? ఎలాంటి వాళ్ళలో మీరు ఎక్కువగా ఇది చూస్తున్నారు? ఎముక అరిగిపోవడానికి మెయిన్ కారణం భయమండి. ఇంకోటి ఇగ్నరెన్స్. ఓకే. హ్మ్. ఆహ్, వాళ్ళు డ్యామేజ్ అయిన టీత్‌తో అవస్థ పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ప్రాబ్లమ్ ఉందని. కానీ డాక్టర్ దగ్గరికెళ్తే ఏం ట్రీట్మెంట్ చేస్తారో, ఎంత ఖర్చవుతుందో అని భయం. కానీ ఒకటేంటంటే మనము ఏదైనా ప్రాబ్లమ్ అంటే డెంటల్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ దాన్ని ఎంత డిలే చేస్తే ప్రాబ్లమ్ అంత సివియర్ అవుతుంది అండ్ ప్రపోర్షనేట్‌గా కాస్ట్ కూడా పెరుగుతుంది. సో, జనరల్‌గా మనము ఇన్ఫెక్టెడ్ పళ్ళు గనుక నోట్లో పెట్టుకున్నామనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేదేంటంటే పళ్ళని పట్టుకునే పంటి వేర్లను పట్టుకునే రూట్స్ ఉంటాయి చూడండి. ఆ రూట్స్ చుట్టూ ఉన్న ఎముకని తినేస్తుందనమాట ఈ ఇన్ఫెక్షన్. సో, అలా ఎముక తగ్గిపోతుంది. లేదా పళ్ళు తీయించుకొని వదిలేసినా కానీ అంటే రీప్లేస్ చేయించుకోకపోయినా ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ బోన్‌కి స్టిమ్యులేషన్ లేక ఆ ఎముక కూడా అరిగిపోతూ ఉంటుందనమాట. సో, ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంది బెటర్. అండ్ ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డెంచర్స్ యూజ్ చేస్తారు చూడండి, కట్టుడు పళ్ళు. కట్టుడు పళ్ళ వల్ల కూడా ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది. సో, ఓవర్ ఎ పీరియడ్ ఏంటంటే ఈ ఎముక అరిగిపోవడం వల్ల ఈ హైట్ తగ్గిపోతుంది వాళ్ళకి. సో, వాళ్ళ ఏజ్ కంటే కొంచెం పెద్దగా అనిపిస్తారనమాట. మరి ఎముక అస్సలు లేనప్పుడు ఇంప్లాంట్స్ అనేది ఎలా సాధ్యమవుతుందనేది నాకు చిన్న డౌట్. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? వెరీ గుడ్ క్వెషన్ హరిత. అయితే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టాలంటే కనీసం పైన 6 ఇంప్లాంట్స్, కింద 6 ఇంప్లాంట్స్ పెట్టాల్సుంటుంది. ఓకే. ఈ ముందు భాగంలో జనరల్‌గా ఎముక ఉంటుందండి. అండ్ ప్రాబ్లమ్ వల్ల వచ్చేది మనకి వెనక భాగంతోనే. ఓకే. అయితే ఈ వెనక భాగంలో మనం పైన దవడ విషయానికొస్తే ఈ పైన సైనస్ అని ఎయిర్ ఫిల్స్ వేసేస్తుంటాయి. ఓకే. సో, అది సరిపోనట్టు ఈ వెనక భాగంలో ఏంటంటే ఎముక కూడా సరిగ్గా ఉండదు. ఓకే. ఆ కండిషన్స్‌లో ఈ సైనస్ వెనక జ్ఞానదంతం ఉంటుంది కదండీ! పైన హ్మ్. జ్ఞానదంతం. దాని వెనక టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది. సో, ఆ టెరిగాయిడ్ బోన్ సహాయం తీసుకుంటే వెనక టెరిగాయిడ్ సహాయం తీసుకుంటే అక్కడ ఒక ఇంప్లాంట్ పెట్టొచ్చు మనం. అండ్ ఇప్పుడు మనము అస్సలు ఎముక లేని కేసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సైనస్ ముందు కూడా ఎముక లేదనుకోండి. సో, అలాంటి కండిషన్‌లో ఇక్కడ చీక్ బోన్ అని ఉంటుంది. దీన్ని జైగోమా బోన్ కూడా అంటారు. సో, ముందొక జైగోమా ఇంప్లాంట్ పెడతాం అనమాట. సో, వెనక టెరిగాయిడ్ బోన్ అండ్ ముందొక జైగోమా బోన్. అండ్ 80% ఆఫ్ ద కేసెస్‌లో ముందు ఎముక ఉంటుందండి. సో, టెరిగాయిడ్, జైగోమా ఇక్కడ ఒక రెగ్యులర్ ఇంప్లాంట్ పెడితే ఎన్నయ్యాయి? 3 అయ్యాయి కదా! ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ టెరిగాయిడ్, జైగోమా అండ్ ముందొక ఇంప్లాంట్ పెట్టేస్తే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మేము చేసిన కేస్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. ఈ పేషెంట్‌కి అస్సలు పైన ఎముక లేకపోగా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో, తనకేంటంటే వెనక టెరిగాయిడ్, 2 టెరిగాయిడ్స్, మధ్యలో జైగోమా అండ్ ముందు రెగ్యులర్ ఇంప్లాంట్స్‌తో టీత్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఏమన్నా నేచురల్‌గానే ఉంటుందా? ఏమన్నా పెయిన్ అలా ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? అంటే జనరల్‌గా పబ్లిక్ ఇలాంటి డౌట్స్ ఉంటాయి. అంటే ప్రాపర్‌గా ప్లేస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. టీత్ పెట్టిన ఇమ్మీడియేట్‌గా నమలడం కూడా మొదలుపెట్టొచ్చు. 80% కేసెస్‌లో ముందు భాగంలో ఎముక ఉంటుంది అంటున్నారు. మరి ఆ మిగిలిన 20% ఎలా మేనేజ్ చేస్తారు? యాహ్!
ఒకవేళ ముందు భాగంలో గూడా ఎముక లేని పరిస్థితుల్లో నేను జైగోమా ఇంప్లాంట్ అని చెప్పాను చూడండి. ఈ చీక్ సహాయంతో పెడతామని. ఆ జైగోమాలోనే ఒక్క ఇంప్లాంట్ బదులు 2 ఇంప్లాంట్స్ పెడతామనమాట. అంటే టెరిగాయిడ్స్ 2, జైగోమాస్ 4 వస్తాయన్నమాట. సో, దాన్ని క్వాడ్ జైగోమా అంటారు. ఇలా 6 ఇంప్లాంట్ సహాయంతో టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు. కింది దవడ విషయానికి వస్తే మీ అప్రోచ్ ఎలా ఉంటుంది మరి? కింద దవడలో ఒక మెయిన్ నర్వ్ పాస్ అవుతుంది హరిత. అదేంటంటే ఇట్లా వెనక భాగంలో స్టార్ట్ అయ్యి ఇక్కడ మధ్యలో ఎండ్ అవుతుంది. సో, జనరల్‌గా ఏంటంటే ఈ మంచి కేసెస్‌లో అంటే బోన్ బాగా ఉన్న కేసెస్‌లో ఈ నర్వ్ పైన బోన్ ఉంటుందనమాట. ఆ బోన్‌లో ఇంప్లాంట్స్ అనేది అడ్జస్ట్ చేస్తాం. కానీ కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఈ నర్వ్ అనేది కింద ఉండకుండా కొంచెం మధ్యలో ఉండొచ్చు. లేదా నేను చెప్పాను కదండీ ఇన్ఫెక్షన్ వల్ల ఎముక తినేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ అని. సో, అలాంటి కేసెస్‌లో ఏంటంటే ఈ నర్వ్ పైన అసలు ఎముక మిగలదనమాట. ఓకే. సో, అలాంటి కేసెస్‌లో చాలామంది ఏం చేస్తారంటే నర్వ్ రీపొజిషనింగ్ అని చేస్తారు. నర్వ్ రీపొజిషనింగ్ అంటే నర్వ్ పొజిషన్‌ని మారుస్తారనమాట. సో, అలా చేయకుండా నర్వ్ బైపాస్ టెక్నిక్ వాడితే నర్వ్ బైపాస్ అంటే నర్వ్‌ని బైపాస్ చేసి ఇంప్లాంట్ పెడతామనమాట. అలా పెడితే వెనక సైడ్ మనకొక ఇంప్లాంట్ వస్తుంది. అండ్ ముందు భాగంలో ఇక్కడేం పెద్ద నర్వ్ కానీ, అనాటమిక్ స్ట్రక్చర్స్ కానీ ఉండేయన్నమాట కింద దవడలో. అక్కడ 4 ఇంప్లాంట్స్ పెట్టుకొని సేమ్ ఆల్ ఆన్ 6 పద్ధతిలో ఇమ్మీడియేట్‌గా టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు. మీరు చాలా సీనియర్ డాక్టర్. 20 ఇయర్స్ నుంచి డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ ప్రాక్టీస్‌లో ఎముక లేని కేసెస్ ఎన్ని చూసుంటారు? ఎలాంటి కేసెస్ మీకు రేర్‌గా అనిపించాయి? అయితే ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా ఇలాంటి కేసెస్ చూస్తుంటామండి. నేను మీకు ఒక కేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. తిను ఒక 72 ఇయర్ ఓల్డ్ లేడీ. యాక్చువల్లీ తను ఇంప్లాంట్స్ కోసం కొన్ని డెంటల్ క్లినిక్స్ తిరిగారు. కానీ తనకు ఎముక లేదని, ఇంప్లాంట్స్ పాసిబుల్ కాదని చెప్పేసరికి తను డెంచర్‌తో అడ్జస్ట్ చేసుకున్నారనమాట. కానీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను గదండీ! డెంచర్ పెట్టాలన్నా ఎముక అవసరం. సో, తను దాంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరో మా సెంటర్ గురించి ఎల్బీఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ గురించి చెప్పగా తను మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మీరిక్కడ తన ప్రీ ఆపరేటివ్ ఎక్స్‌రే చూడొచ్చండి. ఓకే. నేను ఇక్కడ సైనస్‌ని గ్రీన్ లైన్‌తో మార్క్ చేశాను. అండ్ కిందనేమో బోన్ హైట్ ఏమో రెడ్ కలర్‌తో మార్క్ చేశాను చూడండి. సో, ఆ గ్రీన్ లైన్‌కి, రెడ్ లైన్‌కి మధ్యలో అస్సలు గ్యాప్ లేదంటే తనకి పైన అస్సలు ఎముక లేదనమాట. అండ్ కింద బోన్ చూసినా గాని తనకి నర్వ్ అని చెప్పాను కదండీ! ఒక ఇంపార్టెంట్ నర్వ్ పాస్ అవుతుందని అది పర్పుల్ లైన్‌తో మార్క్ చేశాను. అండ్ దానిపైన బోన్ అనేది బ్లాక్ లైన్‌తో. సో, ఇది చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అస్సలు బోన్ లేని కేస్ అని. ఓకే. 90% బోన్ లాస్ అని కూడా చెప్పొచ్చు. సో, నేను మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగా పైన దవడలో 2 టెరిగాయిడ్స్, మళ్ళీ క్వాడ్ జైగోమా పెట్టాల్సొచ్చింది తనకి. ఎందుకంటే ముందు కూడా ఎముక లేదనమాట. సో, ముందు 4 జైగోమాస్, వెనక టెరిగాయిడ్స్ పెట్టి పైన టీత్, కిందనేమో నర్వ్ బైపాస్ అని చెప్పాను కదండీ! నర్వ్ బైపాస్ చేసి ముందు 4 రెగ్యులర్ ఇంప్లాంట్ సహాయంతో టీత్ రీప్లేస్ చేసేసామనమాట. ఇప్పుడు తన పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్‌రే అండ్ పిక్చర్ చూడొచ్చు మీరెంత డిఫరెన్స్ ఉందో అని. ఎంత బోన్ లాస్ ఉన్నా మీరు చెప్పిన పద్ధతిలో ఇంప్లాంట్ చేసుకోవచ్చా? ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేనొకటి చెప్పాల్సి ఉంటదండి. ఓకే. మీరు కోవిడ్-2 కాంప్లికేషన్ అయిన బ్లాక్ ఫంగస్ గురించి వినే ఉంటారు. విన్నాం. దాన్ని మ్యూకర్మైకోసిస్ అని కూడా అంటారు. సో, ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వాళ్ళకి ఏమైందంటే స్కిన్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్‌తో పాటు కన్ను అండ్ పైన దవడ కూడా ఎఫెక్ట్ అయింది. అవును. అయితే కొన్ని కేసెస్‌లో వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి కన్ను అండ్ పైన దవడ కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. సో, అలాంటి పేషెంట్ ఒకరు మమ్మల్ని కోయంబత్తూర్ నుండి అప్రోచ్ అయ్యారు. తను ఒక 62 ఇయర్ ఓల్డ్ లేడీ. ఓకే. మీరు ఈ పిక్చర్‌లో చూడొచ్చు. తను ఒక కన్ను అండ్ పైన దవడ మొత్తం కోల్పోయారు. పైన దవడ ఎంత ఇన్ఫెక్ట్ అయిందంటే, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వేలు నోట్లో నుండి పెడితే కంట్లో నుండి బయటికొస్తుంది. సో, అంత బ్యాడ్‌లీ ఎఫెక్ట్ అయ్యి పైన దవడంతా తీసేయాల్సొచ్చిందనమాట. తాను మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సేమ్ నేను చెప్పాను చూడండి 4 జైగోమాస్ అండ్ టెరిగాయిడ్ ఇంప్లాంట్ సహాయంతో. ఈ జైగోమా అండ్ టెరిగాయిడ్ అనేదేంటంటే, మన పంటలో ఇన్ఫెక్షన్ ఉంటుంది చూడండి. ఆ ఇన్ఫెక్షన్‌కి ఈ ఎముకకి సంబంధం ఉండదనమాట. సో, అందట్లో ఇంటాక్ట్ ఉంటుంది ఈ ఎముక అనేది. సో, తనకు కూడా జైగోమా అండ్ టెరిగాయిడ్ ఇంప్లాంట్ సహాయంతో టీత్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. అసలు నేను ఈ కేస్ ఎందుకు చెప్తున్నానంటే, అసలు నాకు ఎముక అస్సలు లేదు. అవును. నాకు ఇంప్లాంట్స్ పాసిబుల్ కాదు. అవుతాయో లేదో అని వరి కావాల్సిన అవసరం లేదండి.
ఇలాంటి కేస్‌లోనే టీత్ రీప్లేస్ చేయగలిగినప్పుడు జనరల్ కేసెస్ ఈజీ అనే చెప్పుకోవచ్చు. ఎలాంటి డెంటల్ ఇష్యూస్ ఉన్న ఎల్బిఆర్‌లో పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. డెంటల్ ప్రాబ్లమ్స్‌కి ఏదైనా. యెస్. యాహ్! ఓకే. ఇంకోటి చాలా మందికి ఈ జైగోమా ఇంప్లాంట్స్ పై చాలా అపోహలుంటాయి. జనరల్ అనస్థీషియా ఇస్తారని, లాంగ్ ఇంప్లాంట్స్ ఉంటాయని, చీక్ బోన్‌లో నుంచి దీన్ని పెడతారని, ఇలాంటి అపోహలుంటాయి. చాలామంది భయపడతారు. నిజమేనా? అంతగా భయపడాల్సిన అవసరం ఉందా? యాహ్! నీది క్లియర్ చేస్తానమ్మా. ఆహ్, లాంగ్ ఇంప్లాంట్స్ ఓకే. కరెక్టే. రెగ్యులర్ ఇంప్లాంట్స్‌తో కంపేర్ చేస్తే జైగోమా ఇంప్లాంట్స్ అనేవి కొంచెం లాంగ్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏమడిగారు మీరు? జనరల్ అనస్థీషియా అన్నారు. జనరల్ అనస్థీషియా. అది మాత్రం కరెక్ట్ కాదండి. లోకల్ అనస్థీషియాలోనే ఇన్‌ఫాక్ట్ మన పన్ను తీయడానికి లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌కి ఇస్తారు చూడండి. సేమ్ ఇంజెక్షన్‌లో డెంటల్ చైర్‌లోనే జైగోమా ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. అండ్ ఇంకోటి చీక్ బోన్ అన్నారు. యాహ్! ఓకే. చీక్ బోన్ అనేది ఇది కొత్తేం కాదండి. ఏం ఎక్స్‌పెరిమెంట్ చేయట్లేదు. గత 20 ఇయర్స్‌గా బోన్ లేని కేసెస్‌లో ఈ చీక్ ఇంప్లాంట్స్ అంటే ఈ చీక్ బోన్‌లో ఇంప్లాంట్స్ పెట్టి రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. మేము మా క్లినిక్‌లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ జైగోమా ఇంప్లాంట్స్ అనేది పెడుతున్నామండి. అండ్ ఇంకోటి ఖర్చుతో కూడుకున్న పని అని అంటూ ఉంటారు చాలామంది. అవును. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే యాహ్! మీరు ప్రాసెస్ చూస్తే చాలా పెద్దగా చెప్తున్నారు. హ్మ్. బోన్ లేకున్నా ఇంప్లాంట్స్ పెట్టొచ్చని చెప్తున్నారు. ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా? యాహ్! ఇప్పుడు మనం సరే బోన్ లేనప్పుడు ఏం చేస్తాము? హ్మ్. టైరగాయిడ్ పెట్టకుండా, జైగోమా పెట్టకుండా ముందు గూడా సాఫ్ట్ బోనే ఉంటుంది. సో, హ్మ్. ఆ సాఫ్ట్ బోన్‌లో ఇంప్లాంట్స్ పెడితే గనక వాటి లైఫ్ ఎలాగూ ఉండదు. కొన్ని రోజులకి ఇంప్లాంట్స్ లూజ్ అయిపోతాయి. సో, అప్పుడేం చేయాలి? మళ్ళీ ట్రీట్మెంట్ రిపీట్ చేయాల్సిందే గదండీ! ఇలా ట్రీట్మెంట్ రిపీట్ చేసే బదులు ఒకటేసారి మనం పర్ఫెక్ట్‌గా ట్రీట్మెంట్ చేయించుకున్నామనుకో అంటే మీ కేస్‌కి, మీ ఎముకకు అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయించుకున్నామనుకోండి, మళ్ళీ మళ్ళీ ఈ ఇంప్లాంట్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ అవసరం పడదనమాట. అండ్ ఇదే కేస్ ఇట్లాంటి కేసే మా దగ్గరికి అప్రోచ్ అయ్యారండి. తను జైగోమా ఇంప్లాంట్స్ అండ్ టైర్గాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టించుకోలేదు. ముందు ఆహ్, బోన్‌లోనే ఇంప్లాంట్స్ పెట్టారనమాట. సో, అవి ఫెయిల్ అయిపోయాయి. తను మా దగ్గరకొస్తే తనకు గూడా సేమ్ ఇట్లా జైగోమా ఇంప్లాంట్స్ అండ్ టైర్గాయిడ్ ఇంప్లాంట్స్ సహాయంతో రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి టైర్గాయిడ్ మాత్రం కంపల్సరీ అందరిలో అవసరం పడుతుందండి. జైగోమా మాత్రం బోన్ లేదు, సరిగ్గా లేదు. ఈ చీక్ బోన్ అంటే ఈ చీక్ ఏరియాలో లేదు. సైనస్ బాగా కిందకి జారింది అన్నప్పుడే జైగోమా పెడతాం గానీ, అందరికీ ఏం జైగోమా ఇంప్లాంట్స్ పెట్టం. అంటే అసలు బోన్ లేకున్న కేసులో జైగోమా ఇంప్లాంట్స్ అనేది కంపల్సరీ అంటున్నారు కదా! దీనికోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ అవసరమా? యాహ్! డెఫినెట్‌లీ అండి. అండ్ ఈ జైగోమా ట్రీట్మెంట్ అనేది ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్. దీనికి ఆహ్, ట్రీట్మెంట్ ఐ మీన్ ట్రైనింగ్ గూడా చాలా అవసరం పడుతుంది. అయితే మేము మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్‌లో రెగ్యులర్ ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్సే కాకుండా ఇలాంటి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తామనమాట. సో, ఈ కోర్సెస్ మా ఫౌండర్ అయిన డాక్టర్ కే. రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అండ్ ఈ కోర్సెస్‌కి మన మన దేశం నుండే కాకుండా బయట దేశాల నుండి గూడా వచ్చి ఈ ట్రైనింగ్ పొందుతూ ఉంటారు. అంటే ఎముక లేకున్నా భయపడనవసరం లేదు, బాధపడనవసరం లేదు. జైగోమా ఇంప్లాంట్స్ చాలా సేఫెస్ట్ మెథడ్ అని మీరు చెప్తున్నారు. యాహ్! అంతేనా? అవును. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్స్ ఫర్ కమింగ్. మీరు ఎల్బిఆర్ డెంటల్ క్లినిక్‌ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి సంప్రదించవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.